హలో గాయ్స్, ఈరోజు మనం వీడియోలో చాలా సింపుల్గా ఆలు కుర్మా చేసేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాహిరా క్రియేషన్స్. సో చాలామంది అంటే ఆలు కుర్మా చేయడం చాలా కష్టం అనుకుంటారు కదా. సో ఇలా చాలా సింపుల్గా చేసేద్దాం. సో ఇక్కడ ఆలు నేను కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, అలాగే టమాటోస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. వీటిని మనం అంటే వంట రాని వాళ్ళైతే చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకేసారి మనం ఆయిల్ కొంచెం వేడి చేసుకున్న ప్యాన్లో వేసేయాలన్నమాట. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇందులో మనకు ఇంకా ఇందులోనే మనకు గ్రేవీ వచ్చేస్తుంది అనమాట. ఇంకా కొంతమంది గ్రేవీ కావాలనుకుంటే, ఇంకా చాలా టేస్టీగా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం జీడిపప్పు పేస్ట్ కానీ కొబ్బరి పేస్ట్ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ చాలా సింపుల్గా ఒక 2 minutesలో మనకు అయిపోయేటట్టు అనమాట. చాలా సింపుల్గా నేను ఇక్కడ చెప్తున్నాను, వేరే ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయట్లేదు. సో మనం కుక్ చేసుకున్నాం కదా, ఒక 2 minutes తర్వాత 2 minutes మగ్గిపోయాక మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ మనం ఒకసారి, నేను ఇక్కడైతే 1 teaspoon యాడ్ చేశాను. సో మీరు చూసి యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో తర్వాత టేస్ట్ చేసి మళ్ళీ మనం ఇంకా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 5 minutes కుక్ అయితే ఏంటంటే, మనం సాల్ట్ ముందే యాడ్ చేసాం కాబట్టి అందులో టమాటోస్లో ఉన్న వాటర్ అయితే మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఒక 5 to 10 minutes ఆలు ఉడికిపోతుంది. మనం ఒకవేళ ఎక్కువ అంటే కొంచెం లడ్డుగా కట్ చేసుకున్నాం అనుకోండి, సో ఉడకడానికి టైం పడుతుంది అనమాట. సో నేను ఇక్కడ సన్నగా తరుక్కున్నాను కాబట్టి నాకు ఒక 5 minutesలో అయిపోయింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు యాడ్ చేసి ఇంకొక 5 minutes కుక్ చేయాలి. సో ఇలా 5 minutes కుక్ అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా. సో ఇందులోనే కొంచెం కారం యాడ్ చేసుకొని అలాగే గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. వేరే మసాలాలు కూడా ఏమీ యూజ్ చేయలేదు, పెద్ద హెవీ ప్రాసెస్ కూడా కాదు. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి వేసేసి చేసేస్తున్నాం కదా. సో చపాతీలోకి కానీ మనకు రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. సో మీరైతే ఒక్కసారి చూసేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఇందులోకి నేను 1 cup వాటర్ యాడ్ చేశాను. సో ఈ వాటర్ ఒక 5 minutes బాయిల్ అయిన తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మనం దించేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా అయిపోయింది కదా. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లేకపోతే కొంతమంది బాగుండడం కోసం చాట్ మసాలా యాడ్ చేస్తారు, ఇంకా వేరే గరం మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుంటారు. ఇక్కడ నేను జస్ట్ ధనియా పౌడర్ మాత్రమే యాడ్ చేశాను. ఇలా కొంచెం దగ్గర పడ్డాక దింపేసుకుంటే సరిపోతుంది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు రైస్లో కూడా ట్రై చేయొచ్చు అనమాట. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.